నక్షత్ర యోగం. జై గురు దత్తాత్రేయ. అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వారు ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఒక చిన్న దానం చెప్తాను. చాలామంది మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చేతిలో డబ్బు నిలబడట్లేదు, ఉద్యోగం రావాలి లేదా వివాహం అవ్వాలి, ఇలా అనేక సమస్యలు, అవి చిన్న చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు మానవాళి అంటే మనం జన్మ ఎత్తాక ఒక నక్షత్రంలో జన్మిస్తాం ఎవరైనా సరే. ఆ నక్షత్ర దోషం అనేది ప్రతి నెల ఋషులు మనకు అందించిన ఒక చిన్న దానం చేత పోగొట్టుకోవచ్చు. అంటే నక్షత్ర దోషం పోతుంది. తద్వారా ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపారము, వివాహము, చదువు, విదేశాలకు వెళ్ళడము తదితర కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే నక్షత్ర శాంతి జరుగుతుంది కాబట్టి. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు అర్ధాష్టమ శని దోషం కూడా చాలా ఉంది. మీరు 23వ తారీఖు జనవరి 2024 జనవరి 23వ తారీఖున దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని 1 కేజీ గోధుమ పిండి దానం చేయండి. 1 కేజీ గోధుమ పిండి దానం చేస్తే అనురాధ నక్షత్రం వాళ్ళకు నక్షత్ర శాంతి జరుగుతుంది. దానం చేశాక చాలా 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 మంచి జరుగుతుంది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఇలా ప్రతి నెల ఈ నక్షత్ర దానం చేస్తున్న వాళ్ళు, నేను ప్రతి నెల చెప్తాను, అలా చేస్తున్న వాళ్ళు మాకు కొద్దిగా మార్పు వస్తుంది, ఈ నెల ఎప్పుడు చెప్తారు దానం, ఇలా కామెంట్స్లో పెడుతూ ఉంటారు. తప్పకుండా ఈ చిన్న దానం చేసుకోండి. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.